బతుకమ్మ మీకు తెలుసా అవన్నీ కూడా? అవన్నీ కూడా తెలుసు. మా ఇంట్లో మేము అవి చెయ్యము, అదే ఆంధ్ర వాళ్ళు మా వాళ్ళు. ఓకే. కానీ ఇక్కడ ఊరిలో చేస్తారు. మా ఇంట్లో పని చేసే వాళ్ళు నన్ను కూడా పిలుస్తారు. ఓకే, వెళ్ళారు? అదే చూడ్డానికి వెళ్ళాను. ఓకే. ఎప్పుడైనా ఆడారా బతుకమ్మ? అది నేను ఆడలేదు. గతంలో మనం పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు, అమ్మమ్మ నానమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు పెంకుటిళ్ళు చూసేవాళ్ళం. మనందరికీ గుర్తుండాలి, చాలా ఉష్ణంగా ఉంటాయి ఆ ఇళ్ళు. వర్షం వచ్చినా కూడా నీరు నిలవ కూడా చాలా స్లోప్ గా ఉంటది. ప్రస్తుతం రైత వాళ్ళ హౌస్ కూడా అలా చాలా స్లోప్ గా పెంకుటిళ్ళతో డిజైన్ చేశారు. ఒకసారి ఈ ఇంటి స్ట్రక్చర్ ఇలా చేయడానికి అంటే మెయిన్ మోటో ఏంటి? మంచి అంబియన్స్ కోసమా, లేదంటే ఇష్టంగా దీన్ని ఇలా కట్టుకోవాలని డిసైడ్ అయ్యి కట్టుకున్నారా? అంటే మెయిన్ మొత్తం ఏమిటంటే ఇప్పుడు మా ఇల్లు సస్టైనబుల్ గా ఉండాలి, ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి, అండ్ ఇంకా ఏసీలు లేకుండా, ఆర్సీసీ లేకుండా, అదే స్టీల్ లేకుండా, సిమెంట్ లేకుండా కడతామని ఇది చేసాం. అవును, ఇంట్లో ఎక్కడ ఏసీ కూడా లేదు, చాలా చల్లగా ఉంది. ఇది చలికాలం, బట్ ఎండాకాలం ఎలా ఉంటుంది? ఎండాకాలం ఇక్కడ సిటీ కంటే అయితే చాలా చల్లగా ఉంది. అదే మరి చల్లగా ఉందని అనలేము. ఓకే. కానీ బట్ అంత వేడిగా అయితే ఉండదు. అంత వేడిగా ఉండదు. ఓకే. ఓకే. సో ఈ కలంకారీ అన్ని వాల్ కి పెట్టారు కదా, ఎందుకు ఇలా హ్యాండ్ మేడ్ ప్రింట్స్ అన్ని కూడా పెట్టారు? అదే కొంచెం ఇక్కడ వాల్ మీద ఏదో ఉండాలని నేనే ఇవి తయారు చేశాను. ఇలా క్లాత్స్ కొని ఫ్రేమ్ మీద పెట్టాను. ఓకే. మీరే తయారు చేశారు? నేనే తయారు చేశాను. ఓకే. సో ఇవన్నీ అంటే ఒక అడవిలో దొరికే టేకు ఉంటుంది కదా, సో ఇల్లు కూడా అలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. దానికి తగ్గట్టే కూడా ఇక్కడ కంప్లీట్ గా ఈ అంబియన్స్ ని అలానే డిజైన్ చేశారు. ఇంటీరియర్స్ కూడా అలానే చేసుకున్నారు. ఇక్కడ కూడా మనకి సున్నం కానీ వాటికి సంబంధించి ఏవి ఫినిషింగ్స్ కనిపించవు అనమాట. ఒక 20 ఏళ్ల వెనక్కి, ఒక 40 ఏళ్ల వెనక్కి వెళ్తే ఎలా ఉండేదో ఇల్లు అట్లా కనిపిస్తూ ఉంది. అండ్ వుడ్, బ్రిక్, స్టోన్ ఈ మూడిటితో అయిపోయింది. మూడిట్లో అయిపోయింది. అన్ని నచురల్ మెటీరియల్స్ కాబట్టి. మా అత్తగారు. ఓకే. ఎలా ఉండేది తనతో మీ రిలేషన్? రిలేషన్ బాగుండేది. ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. నాకు అన్ని నేర్పించింది. అదే చాలా మిస్ అవుతున్నాం ఆవిడని. ఓకే. మీ ఐస్ లో కనిపిస్తుంది ఆ ఎమోషన్. బాగా చెప్పేవారా లాంగ్వేజ్ అంతా కూడా? లాంగ్వేజ్ కూడా చెప్పేవారు. ఇంకొకటి అదే ఆవిడ చాలా ధైర్యంగా ఉండేది. అంటే ఆవిడ ధైర్యాన్ని చూసి నాకు కూడా ధైర్యం ఎక్కువ వచ్చింది. అందువల్ల ఏం చెప్పేవారు అంటే, మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ యూ కేమ్ హియర్ రైట్, సో ఎలా ఉండాలి, తెలుగింటి కోడలు ఎలా ఉండాలని తను నేర్పించారు మీకు? నేర్పించారు, చాలా ప్రేమగా నేర్పించారు. ఎప్పుడు కూడా ఏ బలవంతం పెట్టలేదు. అలా అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు కదా, ఇన్ ఆఫ్ కోర్స్ కుకింగ్ కానీ వే ఆఫ్ లివింగ్ కానీ మీరు అడాప్ట్ చేసుకునే క్రమంలో తన సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? కుకింగ్ చేసేటప్పుడు కానీ, మాట్లాడే వాళ్ళ ద్వారా, ఎదుటి వాళ్ళతో వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఆవిడ సపోర్ట్ లేకుండా నేను ఇలా ఉండేదాన్ని కాదు. సో ఈ లాంగ్వేజ్ అంతా తన ద్వారా ఎక్కువ నేర్చుకున్నారు? తన ద్వారా నేర్చుకున్నాను. ఇక్కడ వేరే వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడితే నేను నేర్చుకున్నాను. ఓకే. ఏం వంటలు వచ్చు? నాకు మామూలు పప్పులు, కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు. ఏది బాగా బాగా స్పెషల్ గా ఏం కుక్ చేస్తారు మీరు? స్పెషల్ అయితే అప్పుడు అది మా ఫిన్లాండ్ కేక్స్, బ్రెడ్స్, అవి నేను స్పెషల్. ఓకే. ఓకే. మా హైదరాబాద్ ఫుడ్ కానీ ఆంధ్ర ఫుడ్ కానీ ఏదైనా? హైదరాబాద్ అండ్ ఆంధ్ర ఫుడ్ లో అదే అన్ని సేమ్ అనుకుంటా. అదే పప్పు అయినా కూర అయినా మా ఆయనకి అన్ని నచ్చుతాయి. ఓకే. మీరే వండుతారా ఇంట్లో? మెయిడ్ ఉందా? మా ఇంట్లో వంట మనిషి ఉంది. ఆవిడ లేకపోతే నేను వండుకుంటా. మీరే వండుతారు. ఓకే. మీలో బాగా చేసే స్పెషల్ ఐటమ్ ఏంటి, వండుకొని బాగా ఇష్టంగా తినే ఐటమ్? నాకు అయితే ఈ ఆవ పెట్టిన అరటికాయ, ఇంకా కంద బచ్చలి, గోంగూర పచ్చడి, పులుసులు, చుక్కకూర పులుసు, తోటకూర పులుసు, బచ్చల కూర పులుసు, అవన్నీ చాలా ఇష్టం. మనకు తెలియని పేర్లు అన్నీ చెప్పేస్తాం. మొత్తం పులుసులన్నీ ఇష్టం అయితే? అవి ఇష్టం నాకు. మా అత్తగారితో బాగా తినేవాళ్ళం. ఓకే. సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వినాయకుడు. ఇంటికి ఎదురుగా అంటే ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం కానీ చెక్కతో చేసిన వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. మనం చూడొచ్చు కంప్లీట్ గా స్టోన్, ఇక్కడ ఒక పిల్లర్ లాగా స్టోన్ ఉంది. ఇంట్లో ఇలాంటివి ఇంకా టేబుల్స్ అవి చాలా తక్కువ కనిపించేవి. ఇది ఏంటి, మీరే చేయించారా లేదంటే? అది మా ఆయన కొనుక్కొచ్చారు. ఓకే. ఇది ఏదో కొంచెం స్పెషల్ అని అందరూ అంటున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ మామూలుగా ఈ
ఎలుక అంటే ఇక్కడ కింద ఉంటుంది అని, దీంట్లో ఎలుక చేతి మీద ఉంది. ఓకే, అందుకు స్పెషల్. ఓకే, సో కంప్లీట్లీ దిస్ ఈస్ యువర్ డైనింగ్. కూర్చొని అందరూ సరదాగా ఇక్కడ. నాకు అర్థం కాలేదు, అంటే ఏదో వచ్చేసామా, తిన్నామా, పడుకున్నామా, పిల్లల్ని చూసుకున్నామా కాదు, కంప్లీట్గా ఈ ఇంటితో పాటు ఈ మనుషుల్ని, ఈ వెదర్ని, కల్చర్ని కూడా అడాప్ట్ చేసుకోవడం హౌ ఇట్ పాసిబుల్ రైతా. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దట్ ఇండియా గ్రేట్ అంటారు, ఇండియా కల్చర్ అంటే భారతదేశం గొప్ప సంస్కృతి సంప్రదాయాలతో ఉంది అని ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అందరూ ఇతర వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎప్పుడు కష్టం అనిపించిన సందర్భం, ఇబ్బంది అనిపించిన సందర్భం ఏం లేదా? ఫస్ట్ లో అయితే నాకు ఇవన్నీ అంతగా తెలియదు. ఇవి నేర్చుకోవడానికి టైం పట్టిందని చెప్తాను. టైం అయితే పట్టింది. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం మిమ్మల్ని అదర్ కంట్రీ పర్సన్ గా చూసినప్పుడు ఇబ్బంది పడి, లేదంటే ఏదైనా మ్యారేజ్ అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొంచెం వింతగా, అంటే మా కంట్రీ అమ్మాయి కాదు అని చూసిన సందర్భంలో ఏమైనా కొంచెం డౌన్ అయిన సందర్భం ఏదైనా ఉందా మీకు? అదే, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఒక్కసారి కూడా ఎవరు అలా అనలేదు, చూడలేదు. అందరూ చాలా ప్రేమగా ఉన్నారు, అందరూ నన్ను చాలా బాగా చూసారు. ఇక్కడ ఈ పర్సన్స్ లో మీకు బాగా నచ్చినది ఏంటి? మనుషుల్లో మోస్ట్లీ అందరూ నచ్చుతారు నాకు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, శ్యామ్లాని. ఇంకా ఇక్కడ మా ఇంట్లో పని చేసే వాళ్ళు ఇప్పుడు చాలా రోజుల నుంచి చేస్తున్నారు, వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయారు నాకు. ఇంకా మా చుట్టాల్లో కూడా చాలా మంది ఉంటారు. మా చుట్టాల్లో స్పెషల్ ఎవరైతే మా అత్తగారు వాళ్ళ అత్త, సొంత అత్త. ఆవిడకి ఇప్పుడు 94 సంవత్సరాలు. ఆవిడ మా ఇంటికి వచ్చేది మా అత్తగారు ఉన్నప్పుడు. ఇప్పుడు కళ్ళు కనబడవు, కొంచెం అలా ఓల్డ్ ఏజ్. తన ద్వారా మీరు బాగా నేర్చుకుని ఉంటారే, నేర్చుకున్నాను. ఇంకా ఆవిడ అయితే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నారు. ఓకే, కిచెన్ కూడా చాలా చాలా బాగా పెట్టుకున్నారు, చాలా నీట్ గా కనిపిస్తుంది. సో ఇక్కడేనా మీరు కుకింగ్ చేసేది? కుకింగ్ ఇక్కడే. సో పిల్లలకి మార్నింగ్ కంప్లీట్ గా బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ అవన్నీ మీరే పంపించేస్తుంటారా, మీరు రాకపోతే చేసేసి? ఓకే ఓకే. సో ఎలా ఉన్నాము, ఎలా బతుకుతూ ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది కాదు, ఎంత ఆరోగ్యకరంగా, ఎంత అందమైన జీవితం గడుపుతున్నాము అనేది ఒక్కసారి రైతాను చూసి నేర్చుకోవాలి. చాలా 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 హ్యాపీగా ఎందుకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అంటే, టూరిస్ట్గా వెళ్తాం బయట దేశాలకి, కానీ తను పర్మనెంట్ టూరిస్ట్గా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయింది కంప్లీట్గా. ఈ ఫ్యామిలీతో అడాప్షన్ కావచ్చు, లేదా ఇక్కడ మనుషులతో, కల్చర్తో, వెదర్తో, ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కదాన్ని ఆమె ప్రేమించింది, అదే జీవితం అనుకుంది, అందుకే ఇంత ఆనందంగా గడుపుతుంది. ఇక్కడ ఆవులని ప్రేమిస్తుంది, గేదెలతో మాట్లాడుతుంది, అని ప్రతి ఒక్కటి వాటికి పేర్లు పెట్టుకొని ముచ్చటగా టైం స్పెండ్ చేస్తుంది. ద వే షీఈ్ లివింగ్ అనేది చాలా చాలా గ్రేట్ థింగ్. అలా ఎవరు ఈ జనరేషన్లో మనకి కనిపించరు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని వేల మంది అమెరికాకి, ఆస్ట్రేలియాకి చాలా మంది వెళ్తూ ఉంటారు. బట్ మీరు అక్కడి నుంచి వచ్చేసారు ఇక్కడికి. ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ నా జీవితం ఫిన్లాండ్ లో కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎగ్జైటింగ్ గా ఉంది. తెలంగాణలో లేదంటే కంప్లీట్ గా ఈ తెలుగు 2 states లో చాలా చాలా గుళ్ళు ఉన్నాయి కదా, వెళ్ళారా? ఇక్కడ పూజలు అవి అలవాటు అయిందా? పూజలు అయితే మా ఆయన చేస్తారు, అప్పుడప్పుడు ఏదో ఒక గుడికి వెళ్తాము. అంటే చాలా రేర్ యాక్చువల్లీ. మా ఆయన కూడా గుడికి ఎక్కువ వెళ్ళరు. వాళ్ళది ఒక సొంత గుడి ఉంది ఆంధ్రలో. ఏ ఊర్లో ఉంది? కావాలి, తెట్టు, నెల్లూరు దగ్గర. ఓకే ఓకే. సో ఏ దేవుళ్ళు తెలుసు మీకు బాగా? అయితే నాకు దేవుడు పేర్లు అన్ని తెలుసు. లక్ష్మీదేవి, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఇంకా మా ఆయన వాళ్ళ గుడిలో నరసింహస్వామి. ఓకే, పేర్లు అయితే తెలుసు. ఓకే ఓకే. సో ఏ దేవుడికి ఏ పండుగలు చేస్తారో ఐడియా ఉందా? అది కొంచెం ఐడియా ఉంది. వినాయకుడికి ఏ పండుగ చేస్తారు? మన వినాయక చవితి. ఓకే ఓకే. సో ఇంకా ఏవి తెలుసు పండుగలు? అదే దీపావళికి లక్ష్మీదేవి, ఇంకా దీపావళి అప్పుడు అదే మా రాముడు అండ్ సీతమ్మ, అదే ఆ కథ ఉంది. తెలుసా మీకు? స్టోరీస్ తెలుసు, స్టోరీస్ అన్ని తెలుసు. ఇంకేంటి, ఇంకేం పండుగలు ఉన్నాయి?
సంక్రాంతి దసరా ఉంది. దసరాకి దుర్గాదేవి చేస్తారా దుర్గాదేవి 9 days పూజ? ఇక్కడ అదే అంతగా చేయము, మా అత్తగారు చేసేది. ఓకే. సో అంటే తను ఇప్పుడు లేరు కాబట్టి తనని మిస్ అవుతున్న ఫీలింగ్, తను ఇక్కడ మీ ఇంట్లో చేసే ఫెస్టివల్స్ అవన్నీ మీకు చేయాలి అని అనిపించట్లేదా? అదే ఆవిడని చాలా మిస్ అవుతాం ఫెస్టివల్ నాడు. ఫెస్టివల్ ప్రిపరేషన్స్ ఆవిడతోనే మంచిగా అనిపించేవి. ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆవిడతో చాలా సరదాగా ఉండేది అదంతా. ఓకే ఓకే. ఏం చెప్పేవారు ఎక్కువగా మీ అత్తయ్య గారు మీకు? అంటే లాస్ట్ 2 years లో ఆవిడ ఎక్కువగా భగవద్గీత చదివేది. ఆవిడ ఏం చదివిందో మళ్ళా ఏం ఆలోచించారో అదంతా చెప్పేది. ఓకే. సో ఏదైనా శ్లోకం గానీ ఏదైనా పద్యం గానీ చెప్తారా మా కోసం? అవి అంతవరకు నాకు తెలీదా? సో కృష్ణుడికి సంబంధించి కానీ అక్కడ ఫిన్లాండ్ లో ఎప్పుడైనా తెలుగు వాళ్ళు చూడటం కానీ గడపడం కానీ చేశారా మీరు? ఫిన్లాండ్ లో నేను ఉన్నప్పుడు ఒకసారి నాకు ట్రైన్ లో తెలుగు వినబడింది. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. ఇప్పటికి కూడా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఫిన్లాండ్ నుంచి యాక్చువల్లీ ఇక్కడ మళ్ళా ఇండియాకి వచ్చారు, వరంగల్ వచ్చారు, మొన్నేమో ఇంటికి వచ్చారు. అలా ఆ రోజులో అక్కడ చాలా తక్కువ మంది ఇండియన్స్ ఉండేవారు. ఇప్పుడు మళ్ళా 10,000 పైన ఉన్నారు. ఓకే. ఫిన్లాండ్ ఏమున్నాయి అక్కడ? గ్రేటెస్ట్ థింగ్స్ ఏంటి? ఎడ్యుకేషనా, స్పోర్ట్సా, మీ కంట్రీ యొక్క గొప్ప విశేషాలు? అది ఒకటి ఏమో హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకంత హ్యాపీగా ఉంటారు అక్కడ? అంటే అక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఓకే. హాలిడేస్ అదే ఎంప్లాయర్స్ అందరూ హాలిడే ఎక్కువ ఇవ్వాలి. మళ్ళా వర్క్ డే కూడా షార్ట్ వర్క్ డే. అంటే 8 వెళ్తే 4 ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఈమెయిల్ కూడా చూడరు ఎంప్లాయీస్ ఆఫీస్ ది. అండ్ ఇప్పుడు వర్క్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చేయడానికి చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఫిన్లాండ్ లో ఒక సిటీలోకి వెళ్ళినా అది మీకు సిటీ లాగా అనిపించదు. ఎందుకంటే ఆ ఇల్లు అన్ని ఇలా కొంచెం దూరంగా ఉంటాయి. అక్కడ అడవి లాగా అనిపిస్తుంది. మంచి వాకింగ్ రూట్స్ ఉంటాయి, జాగింగ్ రూట్స్ ఉంటాయి. మళ్ళా చెరువుల్లో ఏదో రోయింగ్ బోట్స్ అలాంటివి చాలా ఉన్నాయి. హాబీస్ బాగా చేస్తారు అందరూ, ఇలా స్పోర్ట్స్ హాబీస్, మ్యూజిక్ హాబీస్. ఇప్పుడు మా నాన్నగారు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత చాలా యాక్టివ్ అయిపోయారు. ఒక 2 బిగ్ బ్యాండ్స్ లో థ్రోంబోన్ అన్న ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు. ఇంకా మా అమ్మ రిటైర్ అయిపోయారు. ఆవిడ ఇప్పుడు చైనీస్ నేర్చుకుంటుంది. అక్కడ ఇలా నేర్చుకునే బుద్ధి ఉంది. అందరూ ఏదో ఒకటి నేర్చుకోవాలి, డెవలప్ అయిపోవాలి అని. ఫెసిలిటీస్ బాగుంటాయి. ఫిన్లాండ్ నుంచి అందరూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువగా. మల్టిపుల్ టాస్క్ వాళ్ళు చేస్తుంటారు అన్నారు కదా, మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు? ఎక్కువగా మీ హాబీస్ ఏంటి? అదే నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ హాబీస్ ఎక్కువ చేసేదాన్ని. అంటే ఈ ఫ్లూట్ వాయించడం, పియానో వాయించడం, చర్చ్ ఆర్గన్ అన్నది వాయించడం. ఆ తర్వాత స్పోర్ట్స్ కూడా చేసేదాన్ని, హార్స్ రైడింగ్, ఏరోబిక్స్ అలాంటివి చేశాను. ఇంకా బుక్స్ చదవడం అలాంటివి అన్ని చేసేదాన్ని. సో ఫ్లూట్ వాయిస్తారు మా కోసం అయితే? ఒక పాట వాయిస్తారా? ఓకే. సో ఇప్పుడు రైతా వాయిస్ లో మనం ఒక ఫ్లూట్ టోన్ విందాం. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఎందుకనంటే తను చెప్తున్నారు వాళ్ళ నాన్న ఏజ్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు 70లో కూడా చర్చ్ లో ఇంకా తను వాయిస్తూ ఉన్నారు అంటే గ్రేట్ థింగ్. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ తో సంబంధం లేదు అనేది వాళ్ళ ఫాదర్ నుంచి తను నేర్చుకుంది అని. నేను ఒక క్రిస్మస్ పాట వాయిస్తాను. ఇప్పటికి చర్చెస్ కి వెళ్తూ ఉంటారా మీరు? ఇప్పటికి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సో ఏంటి, ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీ క్రిస్మస్ కి? క్రిస్మస్ కి నేను ఎక్కువ బేకింగ్స్ చేస్తాను. ఓకే.